నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. విశాఖపట్నంలో ఒక ప్రముఖ కాలేజీలో ఒక ఉపాధ్యాయురాలిపై అత్యంత దారుణంగా ఒక విద్యార్థిని మాట్లాడినటువంటి దుర్భాషలు కావచ్చు, అలానే చెప్పు తీసుకుని ఆమె కొట్టినటువంటి సంఘటన ఈ రోజున వైరల్ అవుతుంది. ఒక క్షణం ఆలోచించండి, అంత దారుణంగా పిల్లలు దిగజారడానికి మూల కారణం ఏంటి? అసలు నేను గత 10 సంవత్సరాల నుంచి ముత్తుకుంటున్న మాట ఏంటంటే, పిల్లలకు ఎప్పుడైతే విలువలు మనం చెప్పడం మర్చిపోతామో ఆ రోజున సమాజం చాలా దారుణంగా ఉంటుంది. సమాజంలో చీడపురుగులు విపరీతంగా పెరుగుతారని చెప్పి అక్కడ సంఘటన ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రస్తుతం చెప్పబడుతున్నటువంటి విషయం బట్టి ఏంటంటే, కాలేజీల్లో ఫోన్ వాడకూడదని చెప్పి ఆ ఫోన్ తీసుకుంటే ఈ విద్యార్థిని విపరీతమైన కోపాన్ని చెంది అతి దారుణంగా ఆమెను తిడుతూ ఆమెను కొట్టడానికి కూడా వెళ్ళిందంటే ఎంత దారుణమైన సమాజంలో మనం ఉన్నాం. ఒక క్షణం ఆలోచించండి. ఈ రోజున పిల్లలు విలువలు లేకుండా పెరిగి పెద్దవాళ్ళే రేపు రానున్న కాలంలో ఎంత భయంకరంగా మారుతున్నారు. ప్రత్యక్షంగా ఈ రోజు మనం చూస్తున్నాం కూడాను. ఇంకా ముందు కాలంలో ఇంకెన్ని దారుణాలు చూడాలో ఒక క్షణం ఆలోచించండి. అలానే మరో విషయం ఏంటంటే, దీనికి మూల కారణం ఏంటంటే, ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా పిల్లలు సరిగ్గా సమయానికి ఇంటికి రాకపోయినా సరే, ఏదైనా తప్పుడు మార్గాల్లో ఉన్నారన్నా సరే, తల్లిదండ్రులు చాలా గట్టిగా మందలించేవారు, విపరీతంగా పని చేసేవారు. కానీ ఈ రోజున ఏంటంటే, మా పిల్లలు కనుక ఏమైనా అంటే వారు ఏం చేసుకుంటారని చెప్పి లేనిపోయినటువంటి భయాలను పెట్టుకుని అసలు ముందే వారిని ఎటువంటి మాట కూడా అనకుండా వారిని పెంచి పెద్ద చేసి వారు తప్పులు చేసిన తర్వాత ఆ తర్వాత లేనిపోయిన ప్రమాదాలను మొదట ఫేస్ చేసేది ఏంటంటే తల్లిదండ్రులే. కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. అలానే వారి కారణంగా సమాజానికి ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉందో ఇది కూడా మర్చిపోతున్నారు. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే గురువు కొడితే ఒకప్పుడు ఏంటంటే వెళ్ళి కారణం అడిగి, ఎందుకు నేను గురువు కొట్టారు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే కదా కొడతారని చెప్పి ముందు పిల్లల్ని మందలించి అక్కడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువుతో మాట్లాడి కారణం తెలుసుకొని పిల్లలు కనుక తప్పు ఉంటే మరో 2 దెబ్బలు అక్కడ కొట్టి వచ్చేవారు తల్లిదండ్రులు. కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే, గురువు పొరపాటున ఎవరైనా కొట్టారని తెలిస్తే వెంటనే 10 మందిని తీసుకుని వెళ్ళడం, నోటికి వచ్చిన మాట్లాడడం. తప్పుడు వ్యక్తులు కనుక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వారు నిష్కారణంగా కనుక పిల్లలు కొడితే వారిని మీరు వెళ్ళి మందలించడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్క టీచర్ కూడా ఎవరైనా పొరపాటున పని చేస్తే వారిని వెళ్ళి మీరు మందలించడం వల్ల మంచి వాళ్ళు కూడాను మాకు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి పిల్లలు కొట్టడం మానేశారు. ఎప్పుడైతే పిల్లలు కొట్టడం మానేశారు, ఇంత దారుణమైన సంఘటనలన్నీ కూడా ఈ రోజున మనం సమాజంలో చూస్తున్నాం. ఈ రోజున సమాజం చెడిపోవడానికి మరో మూల కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క టీవీల్లో కావచ్చు, సీరియల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, తల్లిదండ్రుల మీద, గురువుల మీద, పెద్దల మీద లేనిపోయినటువంటి నీచమైన డైలాగులు చెప్పడం, దారుణంగా మాట్లాడుతుండడం, వాటిని కామెడీ చెప్పడం, ఇంత దిగజారిపోయిన తర్వాత సమాజం ఎలా బాగుంటుందో ఆలోచించండి. అలానే పిల్లల మనసులు ఏ విధంగా సన్మార్గంలో ఉంటాయో ఒక క్షణం ఆలోచించండి. పిల్లల మనసులు ఇప్పుడు కూడా వైట్ క్లాత్ లాంటివి, ఏ రంగులో ముంచితే ఆ రంగు అనుకుంటాయి. ఈ రోజున మనం పూర్తిగా వారిని చెడగొట్టి వారిని సర్వనాశనం చేసి వాళ్ళ ఆలోచన పూర్తిగా స్పాయిల్ చేసి ఈ రోజు మంచి సమాజం తయారు కావాలి, మంచి పిల్లలు కావాలంటే ఎలా వస్తారో ఒక క్షణం ఆలోచించండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, గత 10 సంవత్సరాల నుంచి నేను మరీ ముత్తుకుంటున్న మాట ఏంటంటే, వీలైనంత వరకు పిల్లలకు 4 మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు చెప్తేనే సమాజంలో మంచి పిల్లలు తయారైతేనే సమాజం బాగుంటుంది. లేకపోతే మీరు ఎంత సంపాదించినా ఎన్ని చేసినా సరే పిల్లలు కనుక చెడు మార్గంలో అడుగుపెట్టిన మరుక్షణం మొట్టమొదటి ప్రాబ్లం ఫేస్ చేసేది తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు, అలానే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎవరు ఎలా పోతే మాకేంటి, మా డబ్బు మేము సంపాదించుకోవడం, మా బ్రతుకు మేము బ్రతుకుతాం అనుకుంటే మాత్రం అజ్ఞానంలో ఉన్నట్టే. కాబట్టి సమాజంలో ఎటువంటి చెడు సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రతి క్షణం కూడా మంచిని పెంపొందించాలి, మంచి ఆలోచనలతో పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ధన్యవాదాలు. జై హింద్.